కాబట్టి ఆ గ్రామ సభలకు ఐకేపీ తరఫున మన సెక్రటరీలు ఐకేపీ అండ్ మన ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళందరి సమక్షంలో ఈ గ్రామ సభను తేదీ సమయము ఇదే విస్తృతంగా ప్రచారం కావాలా. అక్కడ జనాల నుంచి అర్జీలు జాబ్ కార్డులు ఎవరెవరు చేసుకుంటారు, ఈ జనసేన యొక్క ఆవశ్యకత దీని గురించి ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి రేపు అందరు సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి మీ ఆధ్వర్యంలో జరగాలి. కాబట్టి అధ్యక్ష వహించి నిర్వహించాలి. మా స్థాయి అధికారులందరం కూడా ఒక్కొక్క జీపీకి ఒక అధికారిని కేటాయించడం జరిగింది. ఏదైనా మార్పు ఉంటే ఒక స్థాయి ఒక అధికారి ప్లేస్లో ఇంకో అధికారి కూడా రావడం జరుగుతుంది. కాకపోతే ఎవరో ఒక అధికారి అక్కడ రావడం జరుగుతుంది. దీనికి అందరికీ సహకరించాలా. మనం ఇప్పుడు కరోనా నుంచి మన సర్పంచ్ గారు కరోనా నుంచి ఒక సర్పంచ్ ఇబ్బంది పెట్టింది, ఎన్నో వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పడుతుంది. అది ప్రకృతి శక్తి. ప్రకృతి వ్యతిరేకంగా మా మనుషులు వ్యతిరేకున్నప్పుడు ఏదో రూపంలో అది మనకు వ్యతిరేకంగా ఉంటుంది. దాన్ని జయించినప్పుడే కదా నీకు గొప్పతనం. సమస్య ఉందని అందరూ చెప్తారు, సమస్యను సాల్వ్ చేస్తున్నాయి కదా. ఇంకోటి ఏంటంటే గౌరవ సర్పంచులకు చిన్న సూచన, ఈ గతంలో చెప్పినట్టే సర్పంచులు ప్రతి కార్యక్రమానికి టైం చూసుకొని విధులకు విధిగా హాజరైతే బాగుంటుంది. మన పైప్ కనెక్షన్ ఇస్తాం కదా అన్ని, బాత్రూమ్ కనెక్షన్, కనెక్షన్, అట్లాంటి వాటి దాంట్లోకి వెళ్ళిపోతుంది. జాలి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లా జాలి పెడతాం, ఇంకొక జాలి ఆడి పెడతాం, ఇట్లా ఏం పదుతుంది కదా అట్లాంటి పెడతాం. వాటర్ మనం వెళ్ళిపోతుంది. ఈ పుస్తకం మనం తీసుకురావాలి అంతే. అలాగే మూసేసుకోవచ్చు. ఏదో చాలా మందికి వాటి ఖాళీ ప్లేస్ ఉంటుంది, వాటి పెద్ద రైన్ వాటర్ పాసిబుల్. అది చెప్పేది ఓన్లీ రైన్ వాటర్ మన స్లాబ్ నుంచి వస్తాయి కాబట్టి ఒక మనకు ఒక కార్నర్ తీసుకొని సీసీ కట్ చేసుకొని టైల్స్ ఉంటే తీసేసుకొని అక్కడ ఒక చిన్న కుండీలాగా ఇచ్చేసి దాన్ని యూజ్ చేసుకోవడానికి ఓన్లీ రైన్ వాటర్. అది ఆల్రెడీ సీసీ ఉండి టైల్స్ ఉంటే మీరు చెప్పేది కంపల్సరీ ఇంటికి అట్లయినా రెయిన్ వాటర్ అయినా చేయండి. రైన్ వాటర్ మేము ఇప్పుడు మన డ్రైనేజ్ వాటర్ ఈ మన కరెక్ట్. మీరు అందరూ మాకు ఎక్కడ చెరువులు అలిగేది అలిగేయకుండా ఇక్కడ నుంచి అక్కడ వర్షం పడ్డ నీళ్ళని ఒరేలకు వస్తాయి. ఆ ఒరేలో మాకు 2-3 చెక్ డ్యాములు ఇవ్వాలి. మేము చెక్ డ్యాములు కూడా వెంకటేశ్వర గారికి గుర్తే ఇంతకు అడిగిన డబ్బులు వస్తాయని చెప్పాలా. గతంలో మీరు లబ్ధి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు సొంతగా చేసుకోవాలనే భావనతో మనము మోటివేట్ చేయాలి. రికార్డు ఉంటుంది సార్. ఇప్పుడు విలేజ్లో పాత వాళ్ళ ఇంటికి పోతే సార్ అది కానీ మాకు జిల్లా పంపించాడు, ప్రతి ఒక్క జిల్లాకి పంపించాడు. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ పేమెంట్ రాకుండా ఒక సర్పంచ్ తీసుకోవాలి. ఒక సర్పంచ్ అయిన తర్వాత పోవడం మర్చిపోతాను. వచ్చిందంటే ఆల్రెడీ ఎస్టిమేషన్ అయి ఉంది. ఒకసారి అట్లాంటి మేము టెస్ట్ చేస్తాం. ఒక 2 పంపిస్తే ఇదే మేము ఆల్రెడీ మేము డిస్కషన్ అయితే మా స్టాఫ్ ఒకసారి టెస్ట్ చేస్తాం. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వన్స్ కథ ఒక్కసారి అది అయిందా రాదు చెప్పలేము. సార్ మేము డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అడుగుతున్నాం. మనం సార్ ఒక్కొక్క ఊళ్ళో 180 టార్గెట్ ఇస్తున్నారు కదా, మాకు ఇబ్బంది అవుతుంది కదా అంటే కొత్త జాబ్ అడిగిమంటున్నారు. కొత్త జాబ్ అడిగడానికి వాళ్ళందరూ ఆల్రెడీ మెంబర్స్ యాడ్ అయి ఉన్నారు. వాళ్ళ ఆధార్ కార్డు కూడా సీల్ అయి ఉన్నాయి. అలా చూపిస్తారు. సరే అట్లాంటి చూద్దాం. ఏదైనా ఇష్యూ వస్తే ఒకవేళ పట్టుకోలేదు, వాళ్ళ పేరు మీద ఏజీ ఉంది, అది కంటిన్యూ అవుతుంది. అట్లాంటి మనకి 80 ఉన్నాయి అంటే మొత్తం
85 వరకు ఉంది, 80 కూడా ఉన్నాయి. అట్లాంటి పాత వాళ్ళకి కూడా నేను కంటిన్యూ చేసుకున్నాను. అదే గతంలో ఎస్టిమేషన్ అయింది, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకున్నాను. ఈరోజు కూడా మైనార్ మీటింగ్ ఉన్నది. మీటింగ్ వచ్చేసి మా బాగా మొత్తం వాళ్ళు నడుచుకుంటారు సార్. ఎంతో ఏదైనా పోతాయి సార్. రేటింగ్ మొత్తం ఉందా ఎంత ఉందా 120 కొంచెం అటు అయినా ప్రారంభం చేస్తారు. మన రాజుగారి మేడం కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ బాబా దేవాలయంతో నాకు నెరవేర్చారు సార్. 40-50 సంవత్సరాల కథ నెరవేర్చుకున్నాం. అతనే కొంచెం బయోమెట్రిక్ చేస్తే కూడా మీకు ఇక్కడ సార్ కూడా 2 రోజులు అట్లనే మేడం నిన్న మన ఈరోజు సన్మానం చేసిన మేడం గారు వచ్చారు. మేడం గారితో నేను మాట్లాడినాను. వారి మేడం ఏమనుకోవచ్చు మరి ఈరోజు గుర్తు చేస్తున్నాను. కానీ ఈ క్లియర్ గురించి కొంచెం దయచేసి ఇవ్వడం మీకు అయితే బాగుంటుంది మేడం మాట్లాడు. ఎందుకంటే మరి ఎన్ఎస్ పార్టీ కూడా మేడం ఓటేలాంటి నడుచుకుంటామన్నా మేడం నాలుగు అన్నమాట. అలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి దయచేసి కొంచెం దృష్టి పెట్టుకొని కొంచెం మాకు ఇవ్వండి మేడం. తెలియజేయమనుకుంటున్నాను మేడం. ముందుగానే గ్రామ సభ ఉంది, కంపల్సరీ మహిళా సంఘ లీడర్లు మహిళా సంఘ ప్రజలు అందరూ అటెండ్ అని చెప్తున్నాం. ఎవరు రావట్లేదు. అదే డబ్బులు ఇస్తున్నాం, లోన్లు ఇస్తున్నాం అంటే వస్తారు. నేను కరెక్ట్ ఇక్కడికి వచ్చి 4 నెలలు గడిచిపోతున్నది. ముఖ్యంగా గ్రామ సభ జరిగేటప్పుడు మా సీసీలకు మా వీవీలకు పకడ్బందీ నిర్ణయంతో చెప్పడం జరిగింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు అందరినీ కూడా మన వీఓ మీటింగ్ జరిగేటప్పుడు అలాని ఆహ్వానించి శాలతో ఖచ్చితంగా సన్మానం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడైనా కాకుండా ఉంటే కనుక నేను బాధ్యత తీసుకొని చేపిస్తాను. ముఖ్యంగా ఈ యొక్క ఉపాధి మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్దే సెక్రటరీ అన్నట్టు వివేకులు మాట్లాడుతున్నారు. మహిళలు కూడా మాకు వాటి సపోర్ట్గా వస్తలేదు. అంటే వాళ్ళ ప్రోగ్రాంలు ఉంటేనే అంటే మంత్లీ మీటింగ్లు ఉన్నప్పుడే మాది అనుకుంటున్నారు. వాళ్ళన్న ధోరణి నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తే ఇదంతా మనదే సమిష్టిగా పనిచేసుకుందాము అనే ధోరణిలో పోతే మనకు అంటే కరెంటు పనులు జరుగుతాయి సార్. గ్రౌండ్ లెవెల్లో ముందు మెయిన్ మహిళలు కూడా ఇదంతా ముఖ్యమే. వాళ్ళు ఇక్కడ వేరే చిన్న మీటింగ్ కాంటాక్ట్ ఉంది సార్, అది గ్యాప్ ప్రాబ్లం లేదు. నాకు మహిళా సంఘాలు 22 ఉంది సార్. నాకు కూడా సపరేట్గా కావాలని అది ఒక పాలసీ మ్యాటర్ సార్. మీరు అన్నట్టుగా 30 సంఘాలకు ఒక వివో ఏర్పాటు చేయాలి. వివో అగ్రిగేషన్ ఇది సపరేట్ జీపీ కాబట్టి అది ప్రాసెస్లో ఉంది. ఒకవేళ అలా చేసినప్పుడు నేను తప్పకుండా రివర్ట్ చేయాలి. అవును, లెటర్ ఇచ్చారు సార్. అయితే ఈ జలసిరి ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. రేపటి నుండి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను సార్. సో మనం జలని కాపాడితే మన భవిష్యత్తును మనమే కాపాడుతున్నట్టు అవుతాము. సో ప్రతి నీటి బొట్టు కూడా చాలా అమూల్యమైనది. మనం నీటిని అవసరానికి మించి వృధా చేయకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత. సో ఇప్పుడు రేపటి నుండి మనము ఇంకుడు గుంతలు కానివ్వండి, కాంపౌండ్లు కానివ్వండి, దాని గురించి మనము గ్రామంలో పెద్ద ఎత్తున అవగాహన చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మనమే కాకుండా గ్రామంలో ఉన్న యువ వ్యక్తులే కానివ్వండి, యువ రైతులే కానివ్వండి, వీడీసీ కానివ్వండి, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం ముందుగానే మంచి ప్రణాళిక వేసుకొని ముందస్తుగా మనం మంచి ప్రోగ్రామ్ని కూడా విజయవంతం చేయాలి. ఇంకోటి మనం పెట్టే గ్రామ సభలోనే మనం ముందు రోజే ఇంకుడు గుంతలే కానివ్వండి, ఫామ్ హాలే కానివ్వండి, ఎవరైనా చేస్తారో మనం ముందు రోజే మనము కొద్ది షార్ట్అవుట్ చేసుకొని వాళ్ళని మోటివేట్ చేసి ఆ గ్రామ సభలో అనౌన్స్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా కాస్త ఎంకరేజ్ చేసే దిశగా ఉంటారు. తర్వాత ఇప్పుడు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఈరోజు ప్రతి మంగళవారం కూడా రైతు నేస్తం జరుగుతుంది రైతు వేదికల వద్ద. ఈరోజు 100వ ఎపిసోడ్ జరిగింది. ఈ 100వ ఎపిసోడ్ సందర్భంగా మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎల్లినో ప్రభావ పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలి, రైతులు ఏ విధంగా వివిధ రకాల పంటలు వేయాలి అనే వాటిపైన, భూగర్భ జలాలు ఏ విధంగా మనం భూగర్భ జలాలు నీటి ఇంకిపోకుండా మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే వాటిపైన అంశంపైన చాలా చక్కగా వివరించారు. నేను అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మన నారాయణపేట సర్పంచ్ గారు, మన అరకుల సర్పంచ్ గారు వచ్చారు.
చాలా సంతోషం. మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిండ్రు, పర్లేదు. తర్వాత ఈ వెళ్ళిన పరిస్థితులను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, తక్కువ నీటితో సాగు అయ్యే పంటలు. కొత్త జీపీసీలను 19 కాలం తుఫాను తీసుకున్నారు సార్. అది కొత్త అంటే ఎగ్జిస్టింగ్ జీపీసీ దాంట్లో ఎన్ని ఉన్నాయి, న్యూ జీపీసీ క్రియేషన్ అయిన దాంట్లో తుఫాను అంటే అది పంపించాను సార్. అది దాంట్లో కూడా ప్రజెంట్ లిఫ్టింగ్ కోసం అని చెప్పి సర్పంచ్ అందరికీ చెప్పేది ఏంటంటే సార్ ఒక్క పిఎస్ కింద ఇప్పుడు జనాభా పిఎస్ అందులో పడకల దాకా 3 నెలలు ఉంటారు సార్. పడకల వాళ్ళు రీటైల్ రోడ్ వేస్తారు సార్. రీటైల్ రోడ్ ఏది కాదు మేడం, పడకల వాళ్ళు ఉంటారు. పాపులేషన్ ఇప్పుడు పడకల వాళ్ళు మళ్ళీ రీటైల్ చోట అయ్యేది కదా మేడం. దండగా పడకల దండకు పెడితే పడకల దండకు పిఎస్ పెడతాను. ఇప్పుడు పడకల వాళ్ళ చోట ఇక్కడ వెళ్ళాం మళ్ళీ పడకల్ని డిస్టర్బ్ చేయం. పడకల్లో ఏంటంటే ఆల్రెడీ 1300 పైన అబౌ 13 మెయిన్ పిఎస్ఎస్ అనే దగ్గర 3 పిఎస్ అవి మనకి పెరిగినాయి. మనకు 1150 పిఎస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో అబౌ 1200 పైన ఉన్నాయి. అబౌ 1200 అంటే మనం డెత్ షిప్ అన్ని రిలీజ్ అయినా 1150 వరకు ఉంచుకొని మిగతా దానికి ఏవైతే ఉన్నాయో వాటిని మనం పడకలకు టాటాకు సంబంధించిన పిఎస్ అనేది చేసుకోవడం. అక్కడ కొత్త పిఎస్ క్రియేట్ చేయాలి. మళ్ళీ మీ పడకల స్కూల్లో కరెక్ట్ రూమ్ ఫెసిలిటీస్ అవైలబుల్ లేవు. మనకి అన్నీ ఒకటే దగ్గర అయిపోతుంది. ఆ రోజు మనం బందోబస్తు చాలా పడకలు నేను చెప్తాను సార్. మీరు పడకల వాళ్ళు ఎవరు అక్కడ పోరు, పడకలు ఓన్లీ అక్కడ తాండా వాళ్ళు మాత్రమే వెళ్తారు. కామన్ సౌకర్యం ఒకటి, మీకు ఏది కట్టిన డబ్బు లేదు. 6,000 వ్యక్తిగతంగా మీ ఇంటి దగ్గర కట్టుకోవాలనుకుంటున్నాను. మీ ఆయన లేకపోతే మీ ఇంట్లో ఖర్చున్న వ్యక్తులు ఎవరైనా సరే తవ్వుకుంటే వాళ్ళ జాబ్ కార్డు ఉంటే వాళ్ళ 3,000 నుంచి లేబర్ మేడం నమస్కారాలు. ఇప్పుడు సార్ అబ్దుల్ సర్పంచ్ గారు చెప్పినట్టు మనకి సార్ ప్రోగ్రాంలో మీరందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఆగస్టు 3 తర్వాత మనకి డ్రాఫ్ట్ రోల్ అనేది వస్తుంది. ఈ డ్రాఫ్ట్ రోల్లో మనకి ఇప్పుడు చేసిన వాటికి సంబంధించింది కొంతమందికి పేరులో నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా కానీ ఉంటాయన్నట్టు. దానిలో ఆరెంజ్ అండ్ ఎల్లో వచ్చిన వాటికి నోటీసెస్ రావు, రెడ్ కలర్ వచ్చినాయి కొంతమందికి మ్యాపింగ్ చేసేటప్పుడు మనకి. ఆ వాటికి అందరికీ కూడా మనకి నోటీసులు వస్తాయి. ఆ నోటీస్ మనం డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. అంటే సాయన్న ఒకవేళ మనం స్పెల్లింగ్ రాసేటప్పుడు లాస్ట్ ఈ అని రాసేస్తారు. కొంతమంది స్పెల్లింగ్ తప్పు పెట్టుకుంటారు కాబట్టి దానికి కూడా వస్తాయి. కాబట్టి కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో ఫామ్ 8 పెట్టకుండానే కూడా మనకు ఆప్షన్ ఇస్తామనుకుంటారు. ఒకవేళ అది కాకుండా కూడా ఫామ్ 8 నింపేసేసి దాని మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, తండ్రి పేరు కానీ, మీ సర్నేమ్ కానీ ఏదైనా కానీ అది ఫామ్ 8 ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మీకు అరుగులు పడకలు తర్వాత బాగా సికింద్రాపూర్ పులిపల్లి విలేజ్లలో మనకి 2-3 పిఎస్లు ఉన్నాయి. ఆ 3 పిఎస్లలో ఫ్యామిలీలో ఒక దాంట్లో భర్త ఉండి, ఒక దాంట్లో భార్య ఉండి, తర్వాత పిల్లలు ఒక దాంట్లో ఉండేసేసి అట్లా డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు దీనిలో మనం ఆల్రెడీ మేము పిఎల్ఓస్కి చెప్పాము, ఇది మీరు ఒక మాన్యువల్గా లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. మనకి 3 తర్వాత మనకి మూవింగ్ ఆప్షన్ ఇస్తారట. ఆ మూవింగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం అదే పిఎస్ చేర్చడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు సంబంధించింది ఏంటంటే మనకి ఇప్పుడు పడకలు ఉంది. పడకలు అక్కడ కొత్తగా పిఎస్ క్రియేట్ చేయాలనుకున్నాము. ఆ కొత్త పిఎస్ చేసే వాళ్ళు దాన్ని చాంబియాకి చేసేస్తే మొత్తం అక్కడ కొత్త పిఎస్ అయినది. నెక్స్ట్ జక్రాన్పల్లికి సంబంధించింది కూడా జక్రాన్పల్లి తాండాకి అది ఇక్కడ మనకు 6 పిఎస్ ఉన్నాయి. 6 పిఎస్ ఒక జక్రాన్పల్లి తాండాకి. నెక్స్ట్ మున్పల్లికి సంబంధించింది నల్లగుట్ట తాండా అని అక్కడనే చేస్తాం. కాబట్టి దీనిలో మీరు తప్పకుండా మాకు హెల్ప్ చేస్తేనే 99% నుంచి 100% సంబంధించింది చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ప్రతి ఓటర్ కూడా 3 పిఎస్ఆర్ ఉన్నాయో ఏ పిఎస్ఆర్ ఉన్నాయో అందరూ ఒకటే పిఎస్కి రావాలి. అది మనకి ఇప్పుడు సార్ చెప్తున్నట్టు గన్యదాన మాదాపూర్ చెప్తుంది చెప్పండి. 900 అయితే కుప్పాలపల్లికి వచ్చేసి 800 చిల్లర ఉండొచ్చు. వాళ్ళు మాకంటే తక్కువ. మాదాపూర్ కూడా 400 చిల్లర ఉండొచ్చు. వాళ్ళు మాకంటే తక్కువ. కానీ మాకు పిఎస్ లేకుండా మాదాపూర్ కుప్పాలపల్లికి ఉంది. దయచేసి మాకు కూడా పెట్టండి. సార్ ఇప్పుడు మనం డిస్కషన్ చేసినారు ఆదేశాలు చెప్పిన రేషియో ఏంటంటే ఒక పిఎస్కి మినిమం దాదాపు 2.5 కిలోమీటర్లు ఉండాలి. 3 కిలోమీటర్ ఉంది. 2.5 కిలోమీటర్లు వస్తే మనం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లా ప్రతి తాండాస్ కూడా కావాలి అని అంటే మనకి నెక్స్ట్ ప్రాముఖ్యత ఉంది. మనకు మొన్న సర్పంచ్ ట్రైనింగ్లో చెప్పారు సిరి అంటే సంపద. ఆ సంపద ఇప్పుడు మనం నీళ్ళను సంపాదించుకునే టైం వచ్చింది. బంగపెడదాకంటే నీళ్ళనే సంపాదించుకునే పంచులుగా నేను అనుకుంటున్నా, నా అనుభవంతో చెప్తున్నా. 2010 వల్ల మా ఇంటికాడ నేను ఒక 2 ఇంపుడు గుంతలు కొట్టుకున్నా. ఇప్పటికి కూడా నాకు డ్రైనేజ్ అవసరం లేదు. ఇంకా 10 సంవత్సరాలే డ్రైనేజ్ అవసరం లేదు. ఇప్పుడే రైతు వేదికలు అటెండ్ అయినా నేను. మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మాట్లాడారు. అంటే సార్ ఏమన్నా పామ్ ఆయిల్ పెంచాలి తక్కువ నీటితో. పామ్ ఆయిల్ పెంచుకోమని రైతులను మోటివేషన్ చేయాలా. మరి బోర్వెల్ ఇచ్చారు, పామ్ పండ్లు, ఇంకుడు గుంత, ఇంటింటికి ఇంకుడు గుంత. ఇంకుడు గుంతతో నష్టం ఏం లేదు సార్. అంటే మన విలేజ్లో అడగంటాయండి నీళ్ళు, జలాలు మొత్తం భూగర్భ జలాలు అడగంటున్నాయి. కాబట్టి అవి అడగంటకుండా కాపాడుకునే అదృష్టాన్ని మనం వేసుకున్నాం అనుకుంటున్నా. మనం అందరం రైతులతో మాట్లాడి, మహిళా సంఘాలకే కానీ ఎవరికే కానీ మనము మాట్లాడి, మన సర్పంచులమందరము దాన్ని ఒక చొరవ తీసుకొని అందరు రైతులను మోటివేట్ చేసి పామ్ పనులు కొట్టుకోవాలి ఇట్లా అని చెప్పేసి చెప్తాం. అంతేకాకుండా భూమిని ఎట్లా చూస్తారు కానీ ఒక పామ్ పండు కొట్టుకుందామని ఒక్క రైతు కూడా ఆలోచించాడు. భూమి సంపాదన కంటే ఎక్కువ ఇప్పుడు నీళ్ళ సంపాదన కావాలి. ఒక రైతు 12/12 సార్ 12/12 ఇప్పుడు చిన్న వచ్చిన పామ్ పండు మనం ప్రతి రైతును మోటివేట్ చేసి ప్రతి రైతు కూడా ఒక పామ్ పండు కొట్టుకునే విధంగా మనం చేయాలి. మళ్ళీ ఇంటింటికి కొట్టుకుంటారు, అవి కూడా ముఖ్యమే. వాటికి డబ్బులు వస్తాయి. ఇంతకుముందు ఎన్ఆర్ఈ చేసి ఉంటే ఇప్పుడు వీపీజీ రామ్ చేయండి, డబ్బులు కంపల్సరీ. వీపీజీ రామ్జీ డబ్బులు ఎక్కువ వాళ్ళకి మనం చెప్పాలా. చెక్కులు కూడా మనం జీపీ నుంచి ఇస్తాము. దానికి ఏంటంటే రెట్టింపు ఖర్చు అవుతుంది. ఒక 4,000 6,500 వస్తే 10,000 ఖర్చు అయితే 3,500 వాళ్ళ జేబు నుండి పట్టచ్చు. ఏదైనా మొత్తం ఇస్తే దాంతో ఏమొస్తుంది అనేది 10 మందిలో ఒక్కళ్ళు దాన్ని అంటే పక్కకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా మనం దాన్ని కట్ రేపు గ్రామ సభలు ఉన్నాయి, దాంట్లో మనమే ముక్తి కాదు. కాబట్టి అందరు సర్పంచులు మాట్లాడాలి. అంతేకాకుండా సర్ ప్రోగ్రామ్ SRI అది ముఖ్యమైనది. సర్ ప్రోగ్రామ్ అది బాగా ముఖ్యమైనది. నేనైతే ఇన్వాల్వ్ అయినా మా అరుగుల్లో 100% మేజర్ విలేజ్లలో ఆ సర్ ప్రోగ్రామ్ 100% చేసిన. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఉపాధిగా ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన కాబట్టి అనుభవంతో నేను చేసిన. అది కూడా ముఖ్యమే. ఎవరు ఓటు పోయినా రేపు ఓటు అంటే ఓటరి రాలేదని గ్రామ పంచాయతీ కట్టుకుంటారు. మళ్ళీ ఆ సమస్య కూడా మన మీదనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 3వ తారీఖు ఒక లిస్ట్ వస్తుంది. లిస్టు కరెక్ట్ ఉందా లేదా, ఓటర్ వీలేనా కాదని మనం అందరం సర్పంచులు అబ్జర్వ్ చేయాలని నేను కోరుకుంటున్నా. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన వీపీజీ రామ్జీలో మనకు కాంపౌండ్ వాల్స్, స్కూల్ కాంపౌండ్స్ వాళ్ళు కానీ, తర్వాత టాయిలెట్స్ అవసరము అవన్నీ కూడా చేయడానికి మనకు ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనకు లేబర్ జనరేట్ కావాలి. దీనికి లేబర్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా గ్రామ పంచాయతీ సర్పంచులు అందరూ కూడా కొంచెం ముందుకు వచ్చి చేయించండి. చాలా సక్సెస్ఫుల్గా మనము మెటీరియల్ కాంపౌండ్లో కావాల్సిన డెవలప్మెంట్లో మనము అన్నీ కూడా చేసుకోవడానికి ఉంటుంది. కావున మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రత్యేకమైన ఈ జలసిరి కార్యక్రమంలో ఉన్న ఏపీఓ గారు మరియు టీఏ గారు చెప్పిన విధంగా ఆ యొక్క కుంటలను ఎలా తయారు చేసుకోవాలి, మనం బోర్వెల్ రీఛార్జ్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఉంటాయి. దానివల్ల మనకు కొంచెం లేబర్ జనరేట్ అయ్యి మెటీరియల్ చేయడానికి ఉంటుంది. అందరూ కూడా సర్పంచ్ ముందుకు వచ్చి వీటిని సక్సెస్ఫుల్గా చేయాలి. మరియు మనకు మొన్న ఏంటంటే వివో బిల్డింగ్స్ అన్నీ కూడా నవంబర్లో కంప్లీట్ చేయమన్నది. మీరు అందరూ కూడా దాదాపుగా మన అన్నీ కూడా ఒక 11-12 రూమ్ లెవెల్ వచ్చాయి. అట్లే కంటిన్యూ చేయండి.
మరియు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసుకోవడానికి మనకు ఒక టార్గెట్ డేట్ ఇచ్చారు. మెటీరియల్ బిల్ అంటే వారికి తెలిసిందే ఇస్తా అంటున్నారు. ఇక అవన్నీ కూడా ఇంతకుముందు అందరూ కూడా ఈ ఎన్ఆర్జీఎస్ కింద చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు, వస్తాయి. మనకు లాస్ట్ 20th అని చెప్పారు, మళ్ళీ ఈ 20th కూడా అయిపోయింది. మరి వెయిట్ చేద్దాం. మీరు కొంచెం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. అక్కడికి ఏమైపోతుందంటే మేము కొట్టుకోవాలండి. ఇంతకుముందు ఒక 7-8 సంవత్సరాల కిందట ప్రతి ఇంటికి ఇంకోటి గుంత కొట్టిరు పెట్టిరు కంకర పోసేసి అది ఒక గ్రూప్గా చేసుకొని చేసినాం మేమే. అప్పుడు కూడా నేను ఉన్నది చూసినాం. ఒక 100 నేనే ఇంకోటి గుంతలు పట్టుకొని చేసిన, ఆయన సగం పైసలు రానలు. అప్పుడు 8 సంవత్సరాల కింద 9 సంవత్సరాలు అయింది. సో నేనేమంటున్నా సార్, ఏదైనా సరే సార్ ఇంకోటి గుంతలు చేయాలనుకుంటే మహిళా సంఘాలకు ఆ ఇంటికి చెప్పాలి, లేకపోతే మీ ఏమంటే లోన్ తీసుకొని మంచిగా గమ్మత్తుగా లోన్ తీసుకొని మేము ఎంత చెప్పాలో అంత చెప్తాం. మహిళా సంఘాలు మీరు స్ట్రిక్ట్ ఆదేశాలు చెప్పుకొని ఇంకోటి గుంతలు కంపల్సరీ చేసుకోమని. ఫామ్ ల్యాండ్స్ అంటారా, రైతులకు సంబంధించిన ఫామ్ ల్యాండ్స్ ఇప్పుడు నా తోటలో చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే నాకు ఉంది, నాకు స్థలం ఉంది, గుట్ట ఉంది, గుట్ట మీద చేద్దాం. అది మనం అందరం ఒక రోజు ముగ్గు వద్దాం. ఫామ్ ల్యాండ్ పెద్ద మొత్తం లేదు, ఎందుకంటే మాకు హైట్లో ఉంటుంది కాబట్టి అక్కడ చేయవచ్చు. ఎంత పెద్ద ఉంటే అంత పెద్ద చేసేద్దాం. అవసరమైతే అలా చేపలేద్దాం, ఒక 3 నెలలకు ఒకసారి వస్తే మనకి అది చేసుకుంది. సో ఏంటంటే సార్, దీనికి 2 సార్, ఈ కరువు నుంచి బయటపడాలంటే దయచేసి నా వాసన జరిగింది. కింది నుంచి చూసుకుంటూ పోతే 65 mm, 40 mm, 20 mm వేసుకుంటూ పోతే అది కంప్లీట్ అయిపోయినాక అది కాళ్ళని అందంగా కొడుతుంది. అది లేదు, దాన్ని ఏమించింది వీళ్ళు కూడా బాగానే చూస్తున్నారు. మ్యాజిక్ డ్రైన్స్ అనేవి ఎంత అందంగా ఉన్నాయంటే వాటర్ ఇంత పెద్దగా ఉన్న 2-3 వర్షాలు పట్టకుండా వాటర్ బయటికి రాకుండా దాంట్లో నిండిపోతుంది. 20 mm, 40 mm, 65 mm. అంటే 20 ఎన్నికి వేస్తుంది, 40 ఎన్నిస్తుంది, మళ్ళీ 65 ఎన్నిస్తుంది, మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది. గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. దాంతోపాటు పోయిన సంవత్సరం మాకు మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పించారు. డిఆర్డీఏ నుంచి వాళ్ళకి ఉపాధి నుంచి ₹1,00,000 ఏమని చెప్తున్నావు. అది ఒక ఇంత పెద్ద దాంతో ఒక గ్రౌండ్ వేపిస్తే 2 చేసిన పట్టలేదు మ్యాజిక్ డ్రైన్స్. అసలు బయటికి వెళ్తలేదు వాటర్. 900 మంది ఉన్న స్ట్రెంత్ ఉన్న వాటర్ కూడా ఒక 10 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు వచ్చిన సర్పంచులకి ప్రాబ్లమ్స్ ఇష్యూ అవుతుంది, రైతులకి. పోయినసారి కరోనా వచ్చేసి అట్లా సర్పంచులకు ప్రాబ్లమ్స్ వచ్చేసి దీంట్లో ముఖ్యంగా అందరికి కావాల్సింది నీరు లేకపోతే మనిషి జీవితం, రైతాంగం అంతా కూడా అతలాకుతలమై కూర్చుంటుంది. ప్రళయం వచ్చినంతే ఉంటుంది, మరి కరువు వచ్చినంతే ఉంటుంది. అందుకే నీటిని కాపాడుకోవాలి అని చెప్పేసి ఇది ముందు నుంచే మనం అందరికీ వాళ్ళకి అలవాటు చేస్తే బాగుంటుండే. ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి అలవాటు చేస్తామంటే ఎవరు కూడా దీన్ని రిసీవ్ చేసుకోవడానికి చాలా కష్టంతో చేసుకుంటారు. ఇంకోటి గుంతలు అనేవి గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం చెప్తూనే ఉంటుంది. మన ప్రభుత్వం దాన్ని వదిలేసింది, మళ్ళీ చేద్దాం. ఇప్పుడు కరువు వచ్చింది కాబట్టి మళ్ళీ ఇమీడియట్లీ మీటింగ్ పెట్టుకొని అందరికి కూడా కంపల్సరీ చేయండి అంటే దీనికి ప్రజలు దీనికి సహకరించాలి, రైతులు సహకరించాలి. విడతలో ఇది అయ్యే సమస్య ఇక్కడికి తీరేది కాదు. ఇప్పుడు అయింది కదా అని చెప్పేసి మనము చేసుకుంటూ కాదు. భావితరాలు బాగా ఉండాలి, మనకు వాటర్ ఎప్పుడు ఉండాలి అనుకుంటే మనం ఉన్నట్టు ఇప్పుడు మన ఉపాధికి సంబంధించిన ఎంపీ గారు అందరూ చెప్పినట్టు ముందు నుంచి ప్లానింగ్ చేసుకోవాలి. గుట్టలలో ఇప్పుడు ఎట్లయితే ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు గుట్టలు చేస్తున్నారు. మనం ఫామ్ ల్యాండ్ అనుకుంటే ఇప్పుడు పడుతున్నాం, కానీ ఆంధ్ర సైడ్ ఫామ్ ల్యాండ్ విపరీతంగా ఉంటాయి. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాటర్ వృధాగా పోయి చాలా సందర్భాలలో కూడా నేను ఇందాక కొన్ని ఇప్పుడు మనకు అలవాటు పడిపోతున్నాయి. ఏమంటారు, మా దగ్గర ఒక మ్యాజిక్ 35 years 40 years నాటి పైప్ కాబట్టి దాని మొత్తం డ్యామేజ్ ఓకే లీకేజ్ అవుతున్నాయి సార్. వాళ్ళు చేయించిన కొద్దీ లీకేజ్ అవుతున్నాయి, చేపిస్తున్నారు. బట్ ఇక దాన్ని రీప్లేస్మెంట్ గురించి అడుగుతున్నారు, ఫండ్ లేదంటున్నారు. సో దాన్ని ప్రపోజల్ పంపిన శాంక్షన్ సర్టిఫికేట్ రాలేదు. దాని గురించి మేడం చేసినాం సార్. అదే లాస్ట్ కొన్ని విలేజ్ ఆల్రెడీ సర్పంచ్ సెట్ చేసిరు అన్ని. ఇప్పుడు లక్ష్మణపూర్ సెట్ అయింది, మా చింతలూట అంతకు సెట్ అయింది, కలుగోట అయింది. ఇలా అన్ని విలేజ్ సెట్ చేస్తున్నారు.
మిగతా విలేజ్ కూడా కొద్దిగా వీళ్ళకి ఏంటంటే సార్ సంథింగ్ మెయిన్ రైట్ సార్ అదేంటంటే 35 సంవత్సరాల కింద చేసిన లైన్ అప్పుడు మిగతా వేరే వాళ్ళు టోపీలో పెట్టుకుంటే అక్కడ బోర్డు కూడా రీఛార్జ్ లేదు సో అట్లా ప్రపోజ్ చేస్తున్నాను ఓకేనా అవి కూడా చేయండి ప్రజెంట్ ఈ 21 కాకుండా ప్లస్ మళ్ళీ సోప్ పిట్స్ కూడా మనం ఎక్కడైతే సింగిల్ పేజ్ ఉన్నాయో అలాంటి వాటి దగ్గర మనం పెట్టుకున్నాం ఓకేనా అండ్ ఇంకోటి ఆన్ ఆఫ్ అనేది కొద్దిగా సర్పంచ్ అందరు కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కంపల్సరీ ఆన్ ఆఫ్ పెట్టియండి కొద్దిగా ఆన్ ఆఫ్ అనేది జస్ట్ మనము అనుకుంటాం జస్ట్ ఒక 10 రూపాయలు అదే ఆన్ ఆఫ్ చేయకపోతే ఏంటంటే రాని వాళ్ళకి వాటర్ వస్తే వాటర్ వేస్ట్ కాకుండా ఉంటుంది మన కలెక్టర్ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఒకరు వేస్ట్ చేస్తే వాటర్ కింద 5000 ఫైన్ ఏమని చెప్పేసి మనకి